ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా ఇలా మురుకులు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తింటే మర్చిపోరు. మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటేనే బాగుంటది. పిండి ముద్ద ఇలా ఉండాలి. మురుకులు కాలనీ చూడడానికి రంగు కరెక్ట్గా చూసుకోవాలి. ఈ స్పెషల్ మురుకులు ఎలా చేయాలో చూపిస్తున్నా. వెల్కమ్ టు విజయ వీడియోస్. జీడిపప్పు బాదం మురుకులు స్పెషల్ గా ఈ సంక్రాంతికి చేసుకుని మీకు చాలా బాగా నచ్చుద్ది. ఒక్కసారి తిన్నారనుకో మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. దానికోసం నేను 1 కప్పు జీడిపప్పు, ఒక 20 దాకా బాదం పప్పు తీసుకున్నా. నేను వేడి నీళ్లు పోసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకుంటున్నా. వేడి నీళ్లు పోయటం వల్ల పప్పులు తొందరగా నానతాయి. మీకు గానీ టైం ఉంటే నార్మల్ వాటర్ పోసుకుని ఒక 2-3 గంటల ముందైనా నానబెట్టుకుంటే తొందరగా నానతాయి. పప్పు బాగా నానినాక బాదం పప్పు ఉండి పైన స్కిన్ ఈ పొట్టంతా తీసుకోవాలి. కొన్ని ఈజీగా వస్తాయి, కొన్ని చేత్తోటి ఇలా వలుచుకుంటూ పొట్టును మొత్తం నీట్గా తీసేసుకోవాలి. పొట్టంతా తీసినాక వీటిని మిక్సీ జార్లు వేసుకుని ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు బరకగా కానీ పట్టుకున్నారనుకో మురుకులు వేసేటప్పుడు రంధ్రాలు మూసుకుపోయి పిండి కిందికి జారదు. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకుంటేనే బాగుంటుంది. వీలైనంత మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. ఈ జీడిపప్పు వేయటం వల్ల ఈ మురుకులు అయితే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు చేయకపోయినా సరే ఈ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఒక్కసారి తిన్నారనుకో ఈ మురుకులకి ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. గుంతగా ఉండేదైనా ఏదైనా పిండి కలుపుకోవటానికి వీలుండేలాగా పెద్దగా తీసుకోండి. నేను 4 కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నా. 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నా. కారం కాస్త తక్కువ ఉంటేనే జీడిపప్పు ఫ్లేవర్ మీకు టేస్ట్ బాగా తెలుస్తుంది. జీడిపప్పు కమ్మగా ఉంటది కాబట్టి కారం ఎక్కువ వేసుకోకూడదు. అందులో 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. 1 స్పూన్ వాము నీళ్ళ నలిచి వేసుకోవాలి. వాము నీళ్ళ నలిచి వేయటం వల్ల స్మెల్ బాగుంటుంది. వాము వేసుకోవటం వల్ల అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇలా పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందు వాటర్ వేయకుండా పిండిని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందే వాటర్ వేస్తే పిండి బాగోదు. ఇలా జీడిపప్పు పేస్ట్ అంతా పిండికి బాగా ఇలా పట్టించినాక మిక్సీ కడుక్కొని కూడా ఆ వాటర్ పోసుకోవాలి. పైనుండి ఇంకొక కప్పు వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. కాస్త లూజుగా మురుకుల పిండి కలుపుకుంటే బాగుంటుంది. మరి మురుకుల పిండి గట్టిగా ఉంటే బాగోదు. ఈ విధంగా వాటర్ కొద్దిగా పోసుకుంటూ మెత్తగా ఇలా పిండిని కలుపుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో పిండి చేసుకున్నారనుకో ఈ పిండి ఆరిపోకుండా పైన ఏదన్నా తడి బట్టేసుకొని కవర్ చేసుకోవాలి. అప్పుడే పిండి బాగుంటుంది. కొద్దిగా తీసుకుంటూ మురుకులు చేసుకోవచ్చు. ఇలా ఎక్కువగా ఒత్తుకోవాలి. పిండి అప్పుడే మృదువుగా బాగా వస్తుంది. పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ మురుకులు చేయడానికి ఆయిల్ వేడిగా ఉండాలి. కడాయి వెడల్పుగా ఉండేది పెట్టుకుంటే బాగుంటది. మురుకులు గొట్టానికి ఆయిల్ గానీ లేదంటే వాటర్ గానీ తేమ చేసుకోవాలి. ప్లేట్ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇలా డిజైన్గా ఉండేది 3 హోల్స్ ఉండే ప్లేట్ వేసుకుంటున్నా. కొద్దిగా ఇలా మురుకుల పిండి తీసుకొని మురుకులు గొట్టంలో కూరుకోవాలి. ఇలా పెట్టేసుకొని కాస్త ఎల్తిగా ఉండేలాగే పిండి పెట్టాలి. మరి నిండా పెట్టేసుకోకూడదు. మూత ఇలా పెట్టేసుకొని నూనె వేడిగా ఉన్నప్పుడే ఈ మురుకులు ఒత్తుకోవాలి. నూనె వేడిగా ఉందా లేదన్న చూడటానికి కొంచెం ఇలా మురుకు పిండి వేసుకోండి. పైకి తేలితే బాగా వేడిగా ఉన్నట్టు. మురుకులు కూడా కడాయి నిండా వేసుకోకుండా కాస్త ఫ్రీగా ఉండేలాగా మురుకులు ఒత్తుకోవాలి. అప్పుడే మురుకులు లోపల నుండి బాగా కాలతాయి. మీరు పెద్ద కడాయి కానీ తీసుకోపోతే మురుకులు ఒత్తినప్పుడు నూనె ఇలా పైకి పొంగుతూ కిందికి పోతుంది. అందుకే లోతుగా కాస్త వెడల్పుగా ఉండే కడాయి తీసుకుంటే బాగుంటుంది. ఒకవైపు ఇలా కాలినాక రెండో వైపు తిప్పుకోవాలి. మురుకులు కాలిందో లేదని చూడడానికి రంగు చాలా ముఖ్యం. మీరు కడాయిలోని ఎర్రగా కాల్చుకున్నారనుకో మురుకులు టేస్ట్ అయితే మారిపోతాయి. మురుకులు అంతా బాగోవు. ఇలా కొంచెం కలర్ మారంగానే మురుకులు తీసుకోవాలి. నేను ఇంకొక మురుకులు కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకున్నారనుకో మురుకులు చాలా బాగుంటాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నేను ఇంకొక మురుకు కూడా చేసి చూపిస్తున్నాను. ఇలా కడాయి నిండా మురుకు వేసుకోవాలి. కాస్త ఫ్రీగా ఉండేలాగా వేసుకొని ఒకవైపు కాలిన
అయినాక తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మీకు ఆయిల్ చూస్తుంటే కూడా మురుకు కాలిందా లేదా అని కూడా తెలుస్తుంది. ఈ పొంగు అనేది కాస్త తగ్గిందనుకో మురుకు బాగా కాలినట్టు గుర్తు. ఇలా కొద్దిగా రంగు మారంగానే తీసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని మురుకులు కావాలంటే అన్ని మురుకులు చేసుకోండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటది. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుద్ది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా టేస్టీగా జీడిపప్పు మురుకులు చేసుకోండి. అందరు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. జీడిపప్పు ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచ్.